దేహం నేను కాదు అనుకోవడంతో ఏం ఉంది, గొప్ప ఏం కాదు, నువ్వేదో తెలియాలి. నేను ఎవరిని? అహం అమృత అజర, నేను అమృతుణ్ణి, అజరుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి అని ఎలా అనుకున్నావు? అమృత అజర స్వరూపుడైన కృష్ణ కథతో తాదాత్మ్యం చెందిపోయాను గనక ఆ కృష్ణుడే సర్వస్వం అనుకున్నాం గనక నాలో ఉన్న నేను నాదే అనే భావము కృష్ణార్పణమై కృష్ణమయమై కృష్ణుడై అయిపోయింది ఇక్కడ. అది నా స్థితి. అంటే భాగవతం వినగానే ఇంకా ఈయన పాములు కాటు వేయడం మానేశాయి. అందుకే ఈయనకి ఎవరైతే భాగవతం వింటారో వాళ్ళు పాములు కాటు వేయవు. అదండి ఫలశ్రుతి. అయినా సరే పాము కాటేసింది, అవునా లేదా? ఆయన పాము కాటికి ఇంకా భయపడలే. ఎందుకంటే వీళ్ళు పాము కాటు తప్పించుకుంటే రేపు మృత్యువు కాటు తప్పించుకోగలడు ఎవడైనా? ఎప్పటికోప్పుడు తప్పదు ఇది. మళ్ళీ పుట్టగా తప్పదు. మళ్ళీ పుట్టుకలు చావులు లేకుండా అంటే చావు పుట్టుకలు లేని పరతత్వంతో తాదాత్మ్యం చెందిపోవాలంటే ఇక్కడ బుద్ధి ఏది ఆలోచిస్తుందో అదే నువ్వు అవుతావు. ఒకటే మాట, నీ భవిష్యత్తు ఏంటంటే నువ్వు ఏది ఆలోచిస్తున్నావు అది. ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించి చెప్తారా? ఒక్కటే, విషయాలు ఆలోచించవా విషయాల్లో పడతావు, విష్ణువుని ఆలోచించావా విష్ణువు అయిపోతావు. మరొకట్లేదు ఇక్కడ, అభిన్నమైపోతావు. కనుక నిరంతర పరమాత్మ చింతన. కానీ 7 రోజులు విన్నాడండి, 7 రోజులు వినలే, చచ్చే వరకు విన్నాడండి. అది తెలుసుకోవాలి ఇక్కడ. మరణ పర్యంతం కృష్ణ చింతన. కానీ ఎంతవరకు స్మరణ అంటే అందులో సకారం తీసేసే వరకు అన్నాడు ఇక్కడ. అంటే మరణం వరకు స్మరణ, స్మరణే మిగిలితే మోక్షమే. స్మరణయే మోక్షము. గుర్తుపెట్టుకున్న మాట అనేక మార్లు చెప్పుకున్నాం. స్మృతి, నిరంతర భగవత్స్మరణ ఒక్కటి చాలు. మిగిలినవి ఏవి స్మరణలోకి వచ్చాయో బంధించేస్తాయి. మిగిలిన స్మరణలన్నీ కల్పితములు, భగవత్స్మరణ ఒక్కటే సత్యము. ఎందుకంటే ఇది అది అది ఇదే నువ్వు కల్పించుకున్న స్మరణలే అన్నీ. కానీ సత్యమైన భగవంతుడిని స్మరించు, ఆ స్మరణే ముక్తి హేతువు. ఇది భాగవత సారం. దీన్ని గ్రహించాడు మహానుభావుడైనటువంటి శుకయోగిని ద్వారా పరీక్షిత్ మహారాజు గ్రహించి సిద్ధుడయ్యాడు, కృష్ణుని పొందాడు. పుట్టుకతోనే విష్ణురాతుడుతుడు. విష్ణువు చేత బ్రతికిన వాడిని గుర్తుపెట్టుకున్నాడు. ఆ విష్ణువు కోసం బ్రతుకుతున్నాను అనుకున్నాడు. తరువాత బ్రతుకు చాలించి విష్ణువు అయ్యాడు మహానుభావుడు. అది పరీక్షిత్ మహారాజు గొప్ప చరిత్ర. ఇదయ్యా భాగవతం, ఇది భగవత్ సంబంధమైనది అని చెప్తూ ఆ సర్వభాగవతం కలుపుకును గురువులను ఒక్కసారి స్మరిస్తున్నారు. మనము స్మరించేద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో. కస్మయేన విభాసితోయమతులో జ్ఞాన ప్రదీప పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యతః తశుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి ఎలా ప్రారంభించారో అలా ముగిసింది. సత్యం పరం ధీమి ప్రారంభ శ్లోకం, సత్యం పరం ధీమి చివరి శ్లోకం. ఎటువంటి సత్యము అంటే కస్మయి. కస్మయి అంటే బ్రహ్మదేవునకు ఏ నారాయణుడు ఈ జ్ఞానజ్యోతినిచ్చాడో ఆ నారాయణుడికి నమస్కారం. ఆ బ్రహ్మదేవుడు నారదునికి దేనినిచ్చాడో, ఆ నారదుడు దేన్ని వ్యాసునికి చెప్పాడో, ఆ వ్యాసుడు దేనిని సుఖయోగింద్రుడికి చెప్పాడో, ఆ సుఖుడు దేనిని పరీక్షిత్ మహారాజుకు చెప్పాడో అటువంటి సత్యస్వరూపుడైన కృష్ణ పరమాత్మ రూపమైన భాగవతమునకు నమస్కారము. ఇది చివరి శ్లోకంగా చెప్పుకుంటూ అటువంటి భాగవతానికి భగవంతునికి నమస్కారం చేసుకుంటూ 21 పూటలు మనం భాగవతం చెప్పుకున్న రాత్రి విన్నది పగలంతా స్మృతిలో చాలా మేరకు చాలామందికి వెన్నాడుతూనే ఉంది. కానీ 21 రోజులు పూర్ణ సంఖ్య. సరిగ్గా త్రిసప్త సమిధకృత అన్నట్టు ఆ 21 సముద్ర సంఖ్యము. అందులో మా గణపతికి ఉన్నాడే అని 21 మహాప్రీతి. మహాగణపతి సాక్షాత్ కృష్ణస్వరూపుడని బ్రహ్మవేత్త పురాణం చెప్తుంది. ఆ తొండం పెట్టి కూర్చున్నవాడు కృష్ణుడేనండి. చూపించబట్టి చూపిస్తాడే. ఈయన చూపించమని ఆయన చూపిస్తాడు, ఆయన చూపించమని ఈయన చూపిస్తాడు. పైగా ఈయన అనుగ్రహించడం లేట్గా తీసుకోడు, వెంటనే అనుగ్రహిస్తాడు. అది కూడా ఉన్నది దీని వద్ద. అలాంటి 21 సంఖ్య ప్రీతిపాత్రుడైనటువంటి మా గణపతి సన్నిధిలో ఆ కృష్ణ పరమాత్మ గురించి 21 పూటలు మనం చెప్పుకున్నాము. ఇక్కడ కూర్చొని విన్న ప్రతి వారు ధన్యులే, అందులో సందేహం లేదు. ఎందుకంటే శాస్త్రం సత్యం గనక. అలాగే ఇక్కడికి రాలేకపోయేమనే విచారంతో దూరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రతివారు ధన్యులే. వారి శ్రద్ధకి చాలా సంతోషిస్తున్న భగవానుడు తన దాకా వచ్చినటువంటి గోపికలను అనుగ్రహించాడు. తన దాకా రాలేని వాళ్ళకి ముక్తినిచ్చాడు కృష్ణుడు. ఇది తెలుసుకోండి. అదే భాగవతం ద్వారా కూడా దూరం నుంచి విన్న వాళ్ళకి, ప్రత్యక్ష ప్రసారంగా విన్న వాళ్ళకి, ప్రత్యక్షంగా విన్న వాళ్ళని కూడా అనుగ్రహిస్తున్నాడు స్వామి, అనుగ్రహించాడు స్వామి. అదేవిధంగా ఇంత కర్తువు ఇందరి చేత వినిపించేలా చేయడానికి మా జన్మ చరితార్థం చేసుకోవడం కోసం మేము
కష్టించి కూడబెట్టుకున్న దానితో భాగవత కథ ఒక్కటి వింటే చాలు మా జన్మకి అని కోరుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పుణ్య దంపతులకు వారి సంతానానికి కూడా భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ గణపతి అనుగ్రహించురుగాక. వారి జన్మకు కావలసిన సంస్కారములు మాత్రం వారికి వారి సంతానానికి ఉన్నాయి. భగవంతుడే ప్రధానమని తెలిసి దానికి తగ్గ చక్క ధార్మిక జీవితం గడుపుతున్న వారు వారి సంతానం కూడా అలాంటి సార్థక సంతానాన్ని పొందారు. వారెవరో మీకు రోజు చెప్తూనే ఉన్నాం. బొడ్డపాటి సాయిరాం గారు, ఉమాదేవి గారి దంపతులు వారికి ప్రత్యేకమైన ఆశీర్వచనాలు.